నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ సెషన్ అనగానే వాతావరణం వేడెక్కిపోతుంది. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు హాజరవుతారా రారా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేల గైర్హాజరు. ఇది కేవలం సభా హాజరు సమస్య కాదు, అసెంబ్లీ ప్రతిష్ట, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు సంబంధించింది. కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది, ఎంత విమర్శలు చేసినా, ఎన్ని వ్యూహాలు పన్నినా అసెంబ్లీని వదిలిపెట్టడం ప్రజలకే నష్టమవుతుందని, అయితే వైసీపీ మాత్రం నిరసన అనే దిశలోనే తన బాట కొనసాగిస్తోందని సంకేతాలిస్తోంది. అంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలు కేవలం చట్టాలపై చర్చకు మాత్రమే కాకుండా హాజరు, బహిష్కరణల రాజకీయాలకు వేదిక కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఇవాళ చర్చించడానికి ఉన్నారు గంజం రాఘవేంద్ర, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు అసెంబ్లీ సెషన్లో వైసీపీ సభ్యులు హాజరవుతారా లేదా అనేది ఎందుకంత పెద్ద చర్చనీయాంశమైన అంశంగా మారింది? అసలు ముందుగా మీకు, అదేవిధంగా రాజ్ న్యూస్ వీక్షకులు, బీఆర్కే న్యూస్ వీక్షకులు ఉన్నారు, అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రేపటి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవబోతా ఉందో, ఈ అసెంబ్లీ స్టార్ట్ అయ్యే దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎన్ని రోజులు అసెంబ్లీ జరపాలి, అదేవిధంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలి, ఈ అసెంబ్లీ పరంగా ఎటువంటి విషయాలు ప్రవేశపెట్టుకోవాలి, వాటిని కూడా ఏ విధంగా అప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా ఇప్పటికే వాటన్నిటి గురించి డేటా రెడీ చేసుకోవడం జరిగింది. అయితే మేము ఈ సందర్భంగా ఒకటే అనుకుంటా ఉన్నాం, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వైసీపీ వాళ్ళు కానివ్వండి, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పి అయితే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోరుకుంటా ఉన్నారు. అదే విధంగా మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కానివ్వండి, మేము కూడా అదే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనల్ని ప్రజలు గౌరవించి చట్టసభల్లోకి వెళ్లే విధంగా మనకు ప్రజలు ఓటేస్తేనే మనం ఎమ్మెల్యేగా గెలిచాం. ఆ ఎమ్మెల్యేగా మనం అయినందుకు మన బాధ్యతగా మనం అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మనం గళమెత్తి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ప్రజా ప్రతినిధిగా అది ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి అయితే నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మేము కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం ఎవరైతే ఉన్నారో, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తిస్తేనేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గౌరవిస్తేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతి మాటకి సైలెంట్ గా ఉంటేనే మేము ఈ రోజు అసెంబ్లీకి వస్తాము అని చెప్పేసి మాట్లాడడం చూస్తా ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కానివ్వండి, అదే విధంగా ఈ రోజు సౌమ్యవాదం, లౌకికవాదం, గణతంత్రవాదాన్ని ఈ నాలుగుటిని కూడా 4 పిల్లలుగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, ఎందుకంటే అసెంబ్లీ లా బుక్ ప్రకారంగా ఎవరైతే ఓవరాల్ గా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే రైట్ సార్. అండ్ ఇప్పుడు మనతో పాటు వైసీపీ రాష్ట్ర విభాగ ప్రధాన కార్యదర్శి శశికళ గారు కూడా వచ్చారు. అండ్ మేడంతో కూడా మాట్లాడదాం. నమస్తే శశికళ గారు. మేడం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. రాఘవేంద్ర గారు అయితే ఇంతసేపు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి. అంటే అసెంబ్లీ సెషన్ లో వైసీపీ సభ్యులు అసలు హాజరు అవుతారా లేదా అనేది అసలు ఇంత పెద్ద చర్చకు దారి తీయడానికి అసలు ముఖ్య అంశం ఏంటి? అంటే అటెండ్ కావాలంటే అదే ప్రతిపక్షం అడుగుతున్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షం ఇస్తే ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఏమంటే ఇంకొక పార్టీ ఏమన్నా ఉంది అని చెప్పి ఒకవేళ ఉన్నింటే గిన ప్రతిపక్షం అడిగేవాళ్ళు కాదు. ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ చూసుకుంటే కూడా 40% మనకి వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటింగ్ శాతం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక పార్టీ ఏమన్నా ఉందా, పోనీ ఇంకొక పార్టీ ఏమన్నా ఉందా, లేదు కదా. ఉండేది వైసీపీ పార్టీ, ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి ప్రతిపక్షం ఇవ్వడానికి వాళ్ళకేం బాధ? ప్రతిపక్షం ఇస్తే వచ్చి ధ్వనెత్తుతారు కదా. ప్రజా సమస్యలు ఒకవేళ అక్కడికి వచ్చి అసెంబ్లీలో ఉన్నా కూడా, అసెంబ్లీ బయట ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారు కదా మా నాయకులు. రైట్ మేడం. మరి నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేల గైర్ హాజరు అంటే అసెంబ్లీ ప్రతిష్టపై ఏ మేర ప్రభావం చూపే అవకాశం ఉంది అని అంటారు? అంటే అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటాయి కదండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఈ ప్రజా ప్రభుత్వంలోన ప్రతి ఒక్కరికి అన్ని తెలవాలనేది లేదు, ఏది తెలియకూడదు అనేది ఏం లేదు. కాకపోతే ప్రతిపక్షం ఇచ్చింటే గిన వాళ్ళ కోసం వచ్చింటే ప్రతిపక్షం ఇస్తే ఆడ ఒకవేళ కూర్చోడానికి కూడా
ఒక మాజీ ముఖ్యమంత్రి కదండి ఆయన. మాజీ ముఖ్యమంత్రి వర్యులకి వాళ్ళకన్నా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ప్రతిపక్షం ఇస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మళ్ళీ ప్రజల కోసము ఒకవేళ అసెంబ్లీ వచ్చి మాట్లాడినా కూడా, అసెంబ్లీకి రాకపోయినా కూడా ప్రజల పక్షానే ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇప్పుడు మిర్చి రైతులు అంతా రేట్ రాలేదని చెప్పి మిర్చి రైతులు అంతా నష్టపోతున్నారు చెప్పి మరి మిర్చి రైతులు మిర్చి ఆడిపోయినారు. మరి ఎక్కడైనా రైతుల పరంగా పోరాటం చేస్తున్నాడు, మహిళల పరంగా పోరాటం చేస్తున్నారు. ఈ రోజు చూడండి, మీ ఇప్పుడు విశాఖ ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు, మరి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. మరి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ మెడికల్ అవి ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజల కోసము పోరాటం చేసే వాళ్ళు గవర్నమెంట్, ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు విశాఖ స్టీల్ లోనైతే మరి కార్మికులు ఏ గతి పట్టాల వాళ్ళు. మళ్ళీ కర్ణాటక నుంచి కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ వచ్చారు, కేంద్ర మినిస్టర్ వచ్చారు. మళ్ళీ విశాఖని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు. మళ్ళీ తర్వాత మళ్ళీ దాని మీదనే మళ్ళీ పోరాటం చేస్తున్నారు. మరి మెడికల్ కాలేజెస్ మళ్ళీ ప్రైవేటీకరణ PPP ద్వారా చేస్తున్నాం అంటున్నారు. దానికోసం చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఇప్పుడు ప్రభుత్వమే నడపచ్చు. సంపద సృష్టిస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టించారు? మరి సంపద సృష్టించి లేదు. ఇప్పుడు ఏపీ నుంచే ఇంతమంది ఎంపీలు పోయారు. మరి ఆ ఎంపీల నుంచి మరి మనకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని రావచ్చు కదా. నిధులు తీసుకొని వచ్చి మరి సంక్షేమ పథకాలతో సహా మరి డెవలప్మెంట్ చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు? సంక్షేమ పథకాలు మరి ప్రతి మహిళకి 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పారు. వాళ్ళే చెప్పారు, మేనిఫెస్టోలో చెప్పారు. మరి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి దాని గురించి ఎత్తితే మరి ఏపీని అమ్ముకోవాలని వాళ్ళే అంటారు. మరి 50 ఏళ్ల నిండిన ప్రతి బీసీ మహిళలకి బీసీలకి 50 ఏళ్ల నిండిన వెంటనే మళ్ళీ పెన్షన్ ఇస్తాము, 4000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. అది ఇవ్వలేదు. పోనీ కొత్త పెన్షన్ ఏమన్నా ఇచ్చారా? మరి వికలాంగులు చూసినా దివ్యాంగులు చూసినా ఎక్కడ చూసినా దివ్యాంగులు కూడా పోరాటం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలు అత్యాచారాలు అగత్యాలు మరి ఇలా గురి అవుతున్నారు. మరి ఇవన్నీ ఏం కనబడట్లేదా? మరి రైతులంతా ఎక్కడ చూసినా గగ్గోలు పెడుతున్నారు. అదే విధంగా మరి ఎక్కడ ఒక రోజు 2 రోజులు 3 రోజులు అక్కడ లైన్ లో నిలబడితే కూడా ఒక యూరియా సంచి ఇవ్వని పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడుతుంది. అదే విధంగా మరి మిర్చి రైతులు బాధపడుతున్నారు. మరి ఉల్లిగడ్డలు వేసుకుని ఉల్లి రైతులు బాధపడుతున్నారు. టమోటా రైతులు బాధపడుతున్నారు. మరి పెట్టుబడి లేదు, గిట్టుబడి లేదు, బీమా లేదు. ఇవన్నీ గిట్టుబాటు ధర కూడా లేదు. ఇవన్నీ మరి ప్రభుత్వం చేయాలి కదండి. ఇవన్నీ ప్రభుత్వం చేయాలి కదా. ఇప్పుడు దీనికోసం మేము పోరాటం చేస్తున్నాం కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రజల మధ్య దీనికోసమే వచ్చి పోరాటం చేస్తున్నారు కదా. ప్రజలు చూస్తున్నారు కదా. పోయినా ఇవే మాటలు మాట్లాడారు. రాఘవేంద్ర గారు ఖచ్చితంగా చెప్పండి సార్. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మరి శశికళ గారు అయితే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మరి నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేల గైర్ హాజరు అసెంబ్లీ ప్రతిష్టపై నిజంగానే ప్రభావం చూపుతుంది అని అంటారా? అలాగే ఇంకొక ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి సార్. అసలు వైసీపీ బహిష్కరణ చేస్తే గనక నిజంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తేవడంలో ఉపయోగపడుతుంది అని అంటున్నారు సార్. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? ఈరోజు వైసీపీ వాళ్ళ బిహేవియర్ చూస్తా ఉంటే వాళ్ళకి ఎట్లా ఉందంటే, చిన్నపిల్లాడు నాకు చాక్లెట్ ఇస్తేనే అసెంబ్లీకి పోతాను అన్నట్లుంది. మేము పదే చెప్పేది ఏంటంటే, మీరు అసలు ఎందుకు పోటీ చేశారు, ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకవేళ మీకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే టైము, తీరిక, ధైర్యము లేకపోతే మీకు అసలు ఎమ్మెల్యే పదవులు ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఆవిడ వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతా, మహిళా ప్రధాన కార్యదర్శి ఎవరు ఆవిడ మాట్లాడుతున్నారు, వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము వస్తాము, ప్రతిపక్ష హోదా మా నాయకుడికి ఇవ్వండి. దేవన్నా చిన్నపిల్లలు ఆడుకున్న గోళీలు ఆట అనుకున్నారా? ఎందుకు నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే అసెంబ్లీ లా బుక్ ప్రకారంగా 10% సీట్లు ఉండాలి. అది ఏ పార్టీ అయినా సరే. 10% కూడా సీట్లు లాని వాళ్ళకి ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఎలా 10% ఎవరికి లేదండి. 40% ఉంది సీటింగ్. 40% వస్తుంది, 10% లేదని ఎలా అంటున్నారండి మీరు? పర్సెంటేజ్ కాదు మాట్లాడాల్సింది. ఎన్ని సీట్లు? 40% ఓటు బ్యాంక్ ఉంది వైసీపీకి. 40% ఉందండి. ఎలా 10% అంటున్నారండి? నన్ను మీరు కంప్లీట్ చేయండి. 2% వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. 20 వచ్చినాయి.
2% సబ్జెక్ట్ వచ్చిన పవన్ తెలియకుండా కళ్యాణ్ గారికి 20 సీట్లు వచ్చినాయి, 20 సీట్లు వచ్చాయి. మీరు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడొద్దు, మీరు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడొద్దు, నన్ను మాట్లాడనివ్వండి. 10% సీట్లు అంటే 175 సీట్లలో 10% సీట్లు తీసుకుంటే 18 సీట్లు అవుతాయి. అది అసెంబ్లీ రూల్. అంటే గతంలో ఓట్ బ్యాంక్ ఉంది కదండి, 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, గత చరిత్ర 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా. మరి ప్రతిపక్షం ఇంకో పార్టీ ఉందా? 1994లో పార్టీ ఉందా? ప్రతిపక్షంలో ఇది కాక వైఎస్ఆర్ కాక ఇంకొక పార్టీ ఉందా? ఒకసారి ఆవిడ బాధ చూడండి ఒకసారి. మేడం ఇంతసేపు మీరు మాట్లాడారు, ఇప్పుడు సార్ ని కూడా మాట్లాడనివ్వండి. సార్ మాట్లాడిన తర్వాత మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి మేడం. సార్ మాట్లాడండి. పడితే ఏమి వరకు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకేం బాధ ఇప్పుడు అని చెప్తున్నాను, అంటే అడుగుతున్నాను. ప్రతిపక్షం ఇస్తే బాధ ఏంటి? 175 సీట్లకు గాను మీకు ఎన్ని సీట్లు వచ్చాయి? 170 కానీ 11 వచ్చాయి, 170 కానీ 17 సీట్లు రావాలి. మాకు అసెంబ్లీలో కుర్చీ ఇస్తేనో, అసెంబ్లీలో మైక్ ఇస్తేనో, లేకపోతే మమ్మల్ని గౌరవిస్తేనో, లేకపోతే మమ్మల్ని గుర్తిస్తేనో మేము అసెంబ్లీకి వస్తామంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని పులివెందుల ప్రజలు కానివ్వండి, 11 మంది సభ్యులు కానివ్వండి, మిమ్మల్ని అందుకు కాదు అసెంబ్లీకి పంపించింది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే పులివెందుల శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ రోజు కొత్తగా మేము చేసింది కాదు. ఏదో 175 సీట్లకు గాను మీకు 18 సీట్లు ఉంటే మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది. గతంలో కూడా ఒకసారి చరిత్ర కూడా చూసుకోవాలి. 1994 సంవత్సరంలో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 294 సీట్లు. అంటే ఆ రోజు ప్రతిపక్ష హోదా రావాలంటే 29 సీట్లు కావాల్సిన పరిస్థితిలో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి 148 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి 148 వచ్చాయి. కాంగ్రెస్ కి వచ్చేసి 26 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ఆ రోజు ఎవరైతే ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి పి జనార్దన్ రెడ్డి గారు ఈ మీకులాగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాయని కొట్లాడలేదు. ఆయన సెల్ఫీ లీడర్ గానే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితి 1994ది. తర్వాత మనం ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో చూసినట్లయితే 2014లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ చూసామో అది అక్కడ ఆ రోజు 543 సీట్లు గాను 54 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఆ రోజు కాంగ్రెస్ బీజేపీకి 82, కాంగ్రెస్ కి వచ్చింది 44. 54 సీట్లు కావాలి వాళ్ళకి. ఆ రోజు మీకులాగా మల్లికార్జున ఖర్గే గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తానని చెప్పి కూర్చోలేదు. ప్రజాప్రతినిధిగా వచ్చాడు, మాట్లాడాడు. నిన్న 2019లో కూడా అదే పరిస్థితి. పూర్తిగా సంపూర్ణంగా మెజారిటీ రాకుండానే ప్రతిపక్ష హోదా అనేది ఏ పార్టీకి ఇవ్వడం జరగదు. మీరు ఈ రోజు మాట్లాడారు, ఇప్పటిదాకా మాట్లాడారు. మేము అసెంబ్లీలో ఉండి మాట్లాడినా ఒకటే, లేకపోతే ప్రజల్లో ఉండి మాట్లాడినా ఒకటే. మీరు ఎక్కడుండి మాట్లాడుకున్నా మాకు పోయేది ఏం లేదు. కానీ మేము ఒక రాజకీయ పార్టీగా, ఒక హుందాతనమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిగా మేము కోరుకునేది ఏదైనా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈరోజు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మంత్రులందరూ ఉంటారు, దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మొత్తం ఉంటది. వాళ్ళని క్వశ్చన్స్ అడగండి, దానికి సంబంధించిన వాటికి మీకు సమాధానాలు చెప్తారు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెత్తుల్లాగా ఈ రోజు రాష్ట్రంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి రోజు ఏవైతే 5 సంతకాలు పెట్టారో వాటన్నిటిని కూడా ఈ రోజు నెరవేర్చాం. రాష్ట్రంలో సూపర్ 6 ఈ రోజు సూపర్ 6 జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు అమరావతి నిర్మాణం కానివ్వండి, పోలవరం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు సానుకూలంగా ముందుకు తీసుకెళ్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓర్చుకోలేక, ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎంతో మంది ఈ రోజు అటు జనసేన వైపు కానీ, బీజేపీ వైపు కానీ, టీడీపీ వైపు కానీ దారులు చూసుకుంటున్న ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఎక్కడ మూతపడుతుందా, పార్టీ ఎక్కడ క్లోజ్ అవుతుందా అని చెప్పేసి ఆయన ఒక అభద్రతా భావంలోకి వెళ్ళి ఎప్పటికో ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టడం. తర్వాత ఎలా అంటున్నారండి? ఎప్పటికప్పుడు ఆయన ప్రజాప్రతినిధి, ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలు లేకపోతే భావన వస్తే ప్రజల్లోకి వెళ్తారా అండి? అబద్ధత భావన వస్తే ప్రజల్లోకి వెళ్తారా? ఎలా మాట్లాడుతున్నారంటే మీకు ఓటు ఒక ప్రజాప్రతినిధి అయిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు వెళ్తారు, ప్రజలకు ఆయన కావాలి. 40% ఓటింగ్ చేశారు ప్రజలు, ఆయన కావాలనుకుంటున్నారు. పని లేదు.
కాబట్టి ఇప్పుడు ఈరోజు సూపర్ హిట్ సూపర్ సిక్స్ అని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని అనంతపురంలో మీరు నిర్వహించారు బహిరంగ సభ. ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి ఎంత ఒక్క ఇవ్వాలో నిమిషము. అంతవరకు మీకు ప్రతిపక్షం ఇస్తే బాధ ఏంటి? తెలిసిపోతుంది. మీ ప్రతిపక్షం ఇస్తే కాబట్టి పోయేదేమి మీకు? ఇదే తరఫున మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా, ఈ రోజు రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఆయన కూడా చూసి తెలుసుకొని రాష్ట్రంలో అబద్ధాలు తెలుస్తుంది మీ అభివృద్ధి ఎంత ఉందో తెలుస్తూనే ఉంది, బయటకు కూడా తెలుస్తుంది మీ అభివృద్ధి ఎంత వరకు ఉందో. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని రాశారు, మరి సూపర్ సిక్స్ అమలు అయినాయండి? మరి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఇచ్చారు. సూపర్ హిట్ లో ఒక భాగం కదా. మరి ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, మరి ఇచ్చారా? కాదు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు. మరి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి సంవత్సరానికి 5 లక్షలు సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? మరి సూపర్ సిక్స్ లో భాగం కదా అది. అదే విధంగా అది కూడా మహిళకి 18 ఏళ్లు నిండిన మహిళకి 1500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సూపర్ సిక్స్ లో భాగం కదా అది, ఇచ్చారా? మరి కొత్త ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, కొత్తది ఏదన్నా ఒక్కదన్నా ఒక పెన్షన్ ఇచ్చారా కొత్తది? వికలాంగులకు ఇచ్చారా కొత్తది? వితంతులకు ఇచ్చారా కొత్తది? మరి వృద్ధులకు ఇచ్చారా కొత్తది పెన్షన్? వికలాంగులకు ఉండేది కూడా 4000 ఇచ్చేదంటే వచ్చేది 6000 పెంచి ఉండే పెన్షన్ కూడా పీకేస్తున్నారు వాళ్ళకి. ఇది సూపర్ సిక్స్ లో భాగమే కదా, సూపర్ సిక్స్ లో భాగమే కదా ఇది కూడా. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి ఏందో కనిపించదు, ఎందుకమ్మా ఊపిరికే వచ్చేసి మాట్లాడుతూ ఉంటారు. సబ్జెక్ట్ తెలుసుకొని అంటారు చంద్రబాబు నాయుడు గారు, విజన్ అంటారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నారు, మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చారా? ఒక్క మెడికల్ కాలేజ్ అన్న తీసుకొచ్చారా? ఒప్పుకోవడానికి సిద్ధంగా ఎందుకు తీసుకురాలేదు? మెడికల్ కాలేజ్ ఎందుకు తీసుకురాలేదు? చేయకపోతే మీరు ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదే విషయాలు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. మేము అడుగుతున్నాము, 40% ఓటింగ్ ప్రజలు మాకు చేశారు, 40% ప్రజలు మా పరంగా ఉన్నారు, మరి ఎందుకు మీరు ఇవ్వడం లేదు? అడుగుతా ఉన్నా 11 సీట్ల 11 మందిని ముందు అసెంబ్లీకి తీసుకురండి, తర్వాత మాట్లాడుతారు 40 వచ్చాయి 50 వచ్చాయని చెప్పేసి. ముందు అసెంబ్లీకి వచ్చేసి మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేస్తున్నారు, రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి మీద ఏదైతే మీకు ఆకాంక్ష ఉంటే, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం జరగాలని మీరు కోరుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. గవర్నమెంట్ లో కూటమి ఉంది, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, అప్పుడెందుకు మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు? ఎన్డీఏ కూటమిలో అప్పుడు కూడా ఉన్నారు కదండి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అప్పుడన్నా ఒక కాలేజ్ తీసుకొని వచ్చారా? ఒక్క కాలేజ్ తీసుకొని వచ్చారా? ఉండేదాన్ని నిర్వీర్యం ఎందుకు చేస్తున్నారు? కాలేజీలు ఎవరు నిర్వీర్యం చేయలేదు. 17 కాలేజీలు తీసుకొని వస్తే, జగనన్న 17 కాలేజీలు తీసుకొని వస్తే, మరి ఒక్క కాలేజ్ కూడా ఇంకా పూజ చెప్పారు కదా. మరి 5 కాలేజీలు ఎక్కడ నడుస్తున్నాయి మీకు కనపడట్లేదా? కూటమి ప్రభుత్వానికి కనపడట్లేదు? 5 కాలేజీలు రన్నింగ్ లో ఉండేది కనపడట్లేదా? కొన్ని 50% అయినాయి, 70% అయినాయి. మరి ఆమె చెప్తున్నారు, హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు, మరి పులివెందుల్లో చూస్తే ఎవరైనా ఇక్కడ ఇలా చూసి ఆహా ఆహా కాదండి, ఆహా ఓహో ఓహో అనేటట్టుగా ఉంది అక్కడ. మరి ఆమె చూసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఒక హోమ్ మినిస్టర్. చెప్పండి, మీరు పక్కన ఎవడో సబ్జెక్ట్ అని ఇస్తే నువ్వు మాట్లాడేవారు, నీతోటి వాదనకు అనవసరం నాకు, ఓకేనా? సబ్జెక్ట్ నేర్చుకొని డిబేట్ కి రండి, రాష్ట్రంలో జరిగే విషయాలు ఏంటో కులంకుశంగా మాట్లాడుకుని రండి. రైట్ సార్. రాఘవేంద్ర గారు అలాగే శశికళ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అంశానికి సంబంధించి మీ కాన్వర్సేషన్స్ చాలా చక్కగా అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అసెంబ్లీలో మరి వైసీపీ నేతల గైర్హాజరుకు సంబంధించి ఇంకా ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.